నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ శ్రీ గుర్రం జాషువా గారి సాహిత్య తత్వ వివేచన 7వ భాగం 7/1/25. 9వ వ్యాసం కవిత్వం అంటే జాషువా కవిత్వం శ్రీజనాభ్యుదయ. దీన్ని రాసింది ఆచార్య జి అరుణ కుమారి గారు. ఈవిడెవరంటే బహుశా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు తప్పు కాకపోతే మా గురువు గారు ఉయ్యూరు హై స్కూల్లో మేము 9వ క్లాస్ చదివేటప్పుడు హై స్కూల్లో లెక్కల మాస్టర్గా రాక్ గ్రాడ్యుయేట్గా పనిచేసి ఆ తర్వాత బీఈడీ అయ్యి మాతో పాటు ఉయ్యూరు హై స్కూల్లో మళ్ళీ లెక్కల మాస్టర్గా పనిచేసి తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్లో ఎంఏ చేసి రీసెర్చ్ చేసి ఎంఏ చేసి అక్కడ కూడా లెక్చరరు ప్రొఫెసర్ దాకా వెళ్ళదు, లెక్చరరు కూడా ప్రొఫెసర్ అయ్యారేమో అయినటువంటి వల్లభనేని రామకృష్ణారావు వి రామకృష్ణారావు గారి భార్య ఈమె జి అరుణ కుమార్. ఆమె మేము ఒకసారి మా ఫ్రెండ్ మా శిష్యుడు చంద్రశేఖర్ అని అతను ఉండేవాడు, ఉయ్యూరు హై స్కూల్లో చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు నేషనల్ ఎన్ఎంఈపి నేషనల్ మలేరియా ఇరాడికేషన్ ప్రాజెక్ట్ అంట. ఆ ప్రాజెక్టులో ఆయన ఉద్యోగం చేసేవాడు. చాలా సౌమ్యుడు పాపం. బోర్డు మీద గోళ్ల మీద పెన్సిల్తో ఎప్పుడెప్పుడు వచ్చి చెక్ చేసి ఎప్పుడు చెక్ చేసామా అని రాసుకుంటూ వెళ్తాడు. ఇతడు మా దగ్గర చదువుకున్నాడు. మా అబ్బాయి శర్మ క్లాస్మేట్ చంద్రశేఖర్. అతని వివాహానికి మమ్మల్ని అందరినీ ఉయ్యూరు నుంచి తీసుకెళ్ళి వివాహంలో అనుకోకుండా మన రామకృష్ణరావు గారు ఉయ్యూరులో ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు గొప్ప టీ పార్టీ ఇచ్చి మేమంతా మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. ఆ తర్వాత మేము ఎంఏ తెలుగు చేయటానికి ఆయన చాలా గొప్ప ప్రోత్సాహం ఇచ్చారు. దోణప్ప గారిని మాకు పరిచయం చేశారు. ఆ దోణప్ప గారు ఉండంగానే మాకు నాగార్జున యూనివర్సిటీ అంటే పరీక్షలు నాగార్జున యూనివర్సిటీలో జరిగిన యూనివర్సిటీ హైదరాబాద్ దీందే విశాఖపట్నం ఆ యూనివర్సిటీలో ఎంఏ సెకండ్ క్లాస్లో మేము అందరం పాస్ అయ్యాం. ఆ సందర్భంలో చంద్రశేఖర్ వివాహంలో కూర్చుండగా మా రామకృష్ణారావు గారు ఈయన అరుణ కుమారి గారు ఇద్దరు కనపడ్డారు. ఆవిడ నాకు తెలియదు, ఈయన్ని చూశాను. ఈయన గండిగుంట్లో వాళ్ళ ఇంటికి మేము వెళ్తూ ఉండేము. వారాలు ప్రతి ఆదివారం వెళ్ళి కాసేపు సోది కొట్టి వస్తుండేవారు. ఆయన నన్ను చూశారు. వాళ్ళ ఇంటికి ఆ రోజు వివాహం అవ్వగానే ఆయన కారులోనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. రాత్రి పెళ్లి వివాహం అయిపోయిన తర్వాత తెల్లవారుజామున వాళ్ళ ఇంట్లో మాకు బస ఏర్పాటు చేసి పొద్దున్నే వేనీళ్ళు అవి పెట్టి ఇద్దరు టిఫీలు కాఫీలు ఏర్పాటు చేసి మమ్మల్ని ఇద్దరిని మా శిష్యుడు ఆ పెళ్లి బృందంతో మళ్ళా రైల్లో బెదవాడు వస్తున్నాడు. ఆ ట్రైన్లో మమ్మల్ని కూడా తీసుకెళ్ళి దింపారు. అప్పటి నుంచి అంతకుముందు నుంచి మేము మాట్లాడుకుంటాం, ఫోన్ చేయటం వల్ల అది ఇక్కడికి వస్తే ఆయనకు మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆవిడ ఒకసారి మా ఇంటికి వస్తే అనుకోకుండా వస్తే ఆవిడ కూడా ఇంట్లోనే సన్మానం చేశాం. ఆవిడ ఈ మధ్య 2-3 ఏళ్ల క్రితం చనిపోయినట్లుగా ఆచార్య సార్వభౌమ ఆయన వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏదో సందర్భంలో చెప్పారు, నాకు ఫోన్లో మాట్లాడు. అది ఆయన శిష్యురాలే ఆవిడ కూడా. కనుక ఆచార్య జి అరుణ కుమార్ అంటే అన్ని జ్ఞాపకం. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా సెప్టెంబర్ 28, 1895లో వినుకొండలో జన్మించాడు. నేను ఆంధ్రప్రదేశ్లో వారి 42వ వర్ధంతిని 117వ జయంతిని జరుపుకుంటాను. జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చనిపోయింది. రాజు మరణించే ఒక తార రాలిపోయి, కవియు మరణించే ఒక తార గగనమిక్. రాజు జీవించు రాతి విగ్రహములను, సుకవి జీవించు ప్రజల నాలుకల యందు అని జాషువా గారు ఫిరదౌసిలో రాశారు. అన్న మాటలు ఈనాడు మనం జరుపుకుంటున్న జయంతి వర్ధంతి సార్థకం చేస్తున్నాయి అంటే జాషువాకు కూడా వర్తిస్తాయి. 30కి పైగా రచనలు చేపట్టిన జాషువా పేరు వినగానే గుర్తుకు వచ్చేది గబ్బిలం కావ్యం.
వస్తువులో భావంలో నవ్యత, ఒక జీవుడి వేదన, శాంతియుత ఉద్యమ స్ఫూర్తి, భావితరాలకు సందేశం, సమతాభావం, సామాజిక దృక్పథం ఉంది. కాబట్టి ప్రజల నాలుకలలో సుకవి జాషువా అని కవి నిలిచి ఉన్న గబ్బిలం ఆనాటి సమాజంలో 4 పడగల హైందవరాజు 1000 పడగలతో వర్ణ ధర్మాల అమలును కాంక్షిస్తూ ఉంటే ఈ శక్తులను ఎదుర్కోవటమే తన కర్తవ్యంగా భావించి గబ్బిలం రచనకు జాషువా పూనుకున్నాడు. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఖండకావ్య ప్రక్రియకు విశిష్ట స్థానాన్ని కల్పించిన వాడు జాషువా. జాతీయోద్యమంలో భాగంగా సంస్కరణ ఉద్యమం వంటి శక్తుల వల్ల ప్రమాదం ఉందని 1941లో గబ్బిలం ఖండకావ్యాన్ని రచించారు. తన ఇష్టదేవత, తన జాతికి కేతన చిహ్నమైన గబ్బిలాన్ని ఆయన మరికొన్ని చింతా సందేశాలను చెప్పుకుని ఫలితం అనుభవించే భాగ్యం ఆ గర్భదరిద్రుడికి ఉందో లేదో తెలియదు కానీ నేడు కాక మరొక నాడు ఫలించును అనే ఆశ మాత్రం కవి మాటల్లో కనపడతాడు. తెప్పులు కుట్టి జీవనం చేసే గర్భదరిద్రుడు, నీతిమంతుడు, అరుంధతీసుతుడు అయిన ఆ నిరుపేద తన స్వీయ వృత్తాంతాన్ని చీకటి ముద్ద లేక కస్తూరి ముద్ద వంటి పుల్గురాణి గబ్బిలానికి విన్నవించుకున్నాడు తన కష్టాలన్నీ. ముక్కు మొగమ్ము చీకటి ముద్దబోల్ విహరణము సేయసాగి గబ్బిలమొక ప్రమిమల భవన వాసము చేయుచు మిమ్ము వంటి మానవులకు లేని గౌరవం తొలతూగడు గబ్బిలాల రాణివి కదా నీవు అని ఆయన చెప్పారు. గబ్బిలాలు ఎక్కడుంటాయి? పాడుపడిన దేవాలయాల్లో, ఇళ్లలో అని. చీకటి ముద్దలా కనిపించిన గబ్బిలాన్ని పురుష గబ్బిలంగా సంబోధించి మగ గబ్బిలం, ఆపై గబ్బిలాల రాణివి కదా అని నీకు స్వాగతం పలికారు. దరిసిపిట్ట సహోదరి, పరోపకారి, సాత్వికాహారిణి, పక్షిభామిని, పక్షి సుందరి, పక్షి కళ్యాణి, పుల్గు పుణ్యాంగన, పుల్గు దరసాని, ఋషి ఖగాంగన, ఖగ సన్యాసిని, ఖగవధూటి, ఖగరాజ్ఞి, గబ్బిలపు దేవి, గబ్బితల రాణి పుల్కుటక్క అని గబ్బిలాన్ని అనేక రకాలుగా సంబోధించడం చేశారు. గబ్బిలానికి ఎగిరే గుంట నక్క అనే పేరున్నా ఎక్కడ నిందాపూరితమైన పదాలను వాడకపోవడం గమనించినట్లయితే గబ్బిలంపై ఆయనకున్న కారుణ్యం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. గబ్బిలం ఖండకావ్యంలో తన స్వీయ వృత్తాంతాన్ని చెప్పి దేశ అనర్థాల కాక అనేక విషమ సమస్యలను ఈశ్వరుడికి విన్నవించమని దౌత్యానికి రాజబారిగా మృగపక్షిత్వ ధర్మమున్న గబ్బిలాన్ని, అందున ఆడగబ్బిలాన్ని కవి ఎన్నుకున్నాడు. పేదలకు పులుగు పుట్టలే కదా ఆప్తులు అంటారు ఈమె. అస్పృశ్యత, వర్ణ వ్యవస్థ నిరసన, అనైకత్యం, స్వార్థలబ్ధత, బహుకుల మతాదేశ వ్యాధి, పీడ వంటి జాడ్యాలకు గురై పీడిత తాడిత పంచమ జాతికి ప్రతినిధిగా గబ్బిలాన్ని జాషువా ఎన్నుకున్నాడు. కాళిదాసు మేఘ సందేశం గబ్బిలం కావ్యానికి ప్రేరణ అయిన వస్తువు భిన్నమైంది. రాజభోగ చిహ్నాలైన పక్షులకు అస్పృశ్యుని కన్నీటి గాథలు కనిపించు. అనాథ కావ్యంలోని స్త్రీమూర్తి నిరుపేదర మాలవనిత జోగురాలు 5 కొడుకులతో చంటి బిడ్డతో భర్తను పోగొట్టుకుని ఒక పేదరాలు అన్నం కోసం అలమటించిన విధానాన్ని ఈ కావ్యం వర్ణిస్తుంది. పిల్లల తల్లి అన్నం కోసం సమాజాల్లో అలమటించిన రీతిని కవి వర్ణిస్తారు. జనరాలు, యువకుడు, యుద్ధిమంతురాలు, చదువుకున్న స్త్రీ, సంసారీ పురుషుడు, సరసమాడే దంపతులు, పంతులు దీనుగాలి పట్ల ప్రవర్తించిన తీరు అనాథ కావ్యంలో ప్రధాన అంశం.
ఒకటి 16 జవ్వని ఉదాసీనంగా మాట్లాడి జలపాత్రను కాలితో తన్ని. షోకిల్లా బండి మీద వచ్చి పేదరాలిని గుద్ది గాయపరచాడు. సరసమాడే దంపతులు పేదరాలి విషయం తెలుసుకొని మళ్ళీ ప్రణయ రాజ్యంలోకి చేరారు. అలాగే 4 సంసారి ఒకడు గాయపడ్డ పేదరాలిని విషక్కు ఇంటికి చేర్చి 6 వరాలిచ్చి వైద్యం చేయించారు. అమ్మలక్కలు అతని భార్యకు ఫిర్యాదు చేస్తారు. ముక్తి కలుగునే మాలల పులిమి కొన్న అన్నారు ఊళ్ళో వాళ్ళంతా. 5 కులభేద పిశాచ తృప్తికై భార్య చెప్పినట్లు స్నానం కూడా చేశాడు. జోగురాలి కొడుకులను చదివిస్తానని పంతులు ముందుకొచ్చారు. పెంపుడు కుక్కకు ఉపరించే పురుషుడు ఆగ్రహించాడు. నరులకు ధర్మమునకు కలుగునే కుల వివక్ష అని చదువుకున్న తల్లి భోజన భిక్ష పెట్టి ప్రేమను వర్షించి 1922లో రచించిన కావ్యం అనాథ. ఈ కావ్యంలో స్త్రీ పురుషుల పేదరాలి పట్ల ఆదరణ నిరాదరణ కలవారుగా కనిపిస్తారు. యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఆదరణ ఉండదనే భావం కలుగుతుంది. భాగవతంలో కృష్ణుడి మధురానగర ప్రవేశంలో ప్రణయ కేళిలో ఉన్న స్త్రీ శ్రీకృష్ణుని సందర్శనానికి పరుగున వచ్చింది. కానీ ఇక్కడ వచ్చింది జోగురాలు. ఆ ప్రణయ దంపతుల విషయాన్ని తెలుసుకొని ఊరటబడి ప్రణయ రాజ్య విహారంలో తేలిపోయారు. గురజాడ తోకచుక్క గేయంలో సహపంక్తి భోజనాల వలన ఒరిగేదేం లేదని, సంస్కర్తవైతే మాలవనితను మరులు కొనరాదు అని నిలదీసింది. పరుల దుర్గతిని చూసి పగని వగచేటువంటి సహృదయులు కన్నీటి బొట్టులోనే భగవంతుడున్నాడు. కరిగే గుండె కల మనుష్యుల్లోనే భగవంతుణ్ణి చూడమంటాడు కవి జాషువా. పరుల దుర్గతి గని గుండె కరగి వగసు సదయు హృదయు వీక్షణాంచలమునందు పుట్టుచుండును కన్నీటి బొట్టువోలే ఏది భగవంతుడని సంశయింతువేరా. జోగిని గురించి ఆనాడే 1932లో రచన చేశారు జాషువా. వీరి కుమారుడే హేమలత లవణం జోగినుల సంస్కర్తగా నిలిచారు. కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. కానీ తాను మార్క్సిస్టును కమ్యూనిస్టును కానన్నాడు జాషువా. దళిత అభ్యున్నతి కోరాడు. కానీ నేను విశ్వనరుణ్ణి అని చెప్పుకోను. స్వప్న కథ. 12 ఏళ్ల బాలుడు ముసలి వగ్గును స్వీయ చరిత్రను చెప్పమని కోరాడు. రెడ్డిసానికి జన్మించిన మానవకాంత స్వప్న కథలోని పేదరాడు పుట్టిన 2వ వారంలోనే తల్లిదండ్రులను చంపిన దానివి అని పౌరకాంతలు భీతితో ముట్టుకునేవాళ్ళు కాదు, సాలేవారు. పెంపకంలో పెరిగిన బాల్యస్త్రీ యుక్త వయస్సు వచ్చిన మరో ఆలోచన లేక పరుల కష్టాలకు అవి ఓర్చుకోలేకపోయింది. పెంచిన తల్లి అనుమతితో ముసలివాడికి 6 గజాల బట్ట నేసి ఇచ్చి ఆమె భోజనంలో సగం నిరుపేదకిచ్చి సగంతో జీవితాన్ని సార్థకం చేసుకొని మారు తల్లి మరణం అక్క చెల్లెళ్ళ అసూయ కారణంగా బిచ్చగాడితో చేరి భిక్షకురాలై ముసలి వాళ్ళకి పరిచర్యలు చేసినందుకు జాలిని అనే నింద మోసే. ఒక లేమ, ఒక తల్లి, ఒక సుప్పనాథ్, ఒక కుటుంబిని భిక్షుకురాలి పట్ల ప్రవర్తించిన తీరు ఈ స్వప్న కథలో కనిపిస్తుంది. భిక్ష పెట్టలేక దీనస్థితిలో ఉన్న పాపనమ్మకు 4 గణాల డబ్బు ఇచ్చి దినవెచ్చం ఇవ్వటానికి సమ్మతించిన వాణి వెచ్చాన్ని బ్రాహ్మణ విధవకు ఇచ్చి వృద్ధిని చంపినందుకు కారాగార శిక్ష పడి అక్కడ వృద్ధుని ఆకృతిలో ఒక బ్రహ్మ తేజస్వి పడుచువాడు కనపడ్డాడు. ఈ భూవలయంలో జీవింపలేని తావక పదార్థాలు సన్నిధానానికి తీసుకుపోమ్మని వెళ్ళిపోయి
పేదరికాన్ని వింత విద్యాశాలగా చూడగలిగిన మొదటి వ్యక్తి జాషువా. పేదరికమే జాషువా కవితా సమగ్ర. పేదవారికి సమాజంలో ఎదురయ్యే సమస్యల అధ్యయనమే జాషువా విద్యాశాల. పేదరికపు అంచులను చూసిన జాషువా ఏ విద్యావేత్త చెప్పని నిర్వచనాన్ని పేదరికానికి అందించారు. పేదరికపు పెద్ద విద్యాశాల, నీకన్నా మందభాగ్యులు అనేకులు కలరమ్మా, ఈ కులమా కులమని కని ఊరడించింది స్వప్న కథలో ఇవి పేజీ. సమాజంలో భిన్న వయస్కులైన స్త్రీలు పేదల పట్ల వ్యవహరించిన తీరు, అందున ఆకలితో ఉన్న పేదవారి పట్ల వ్యవహరించిన తీరు అనాథలలో స్వప్న కథలో కవి వర్ణించారు. సమాజంలోని స్త్రీలలో మార్పు రావాలని, పౌరులుగా వారి బాధ్యత గుర్తించాలని కవి ఆశయించారు. స్వప్న కథ 1932లో రచించారు. ముసలి వగ్గు తన జీవిత చరిత్ర బాలుడికి వివరిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో నడచిన కథ అది. కులం వల్ల మాత్రమే కాదు, అస్పృశ్యత, పురిటిలోని తల్లిదండ్రులు పోగొట్టుకున్న పేద పౌరకాంతలు భయంతో తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథలను కూడా అస్పృశ్యులుగానే భావిస్తారు. అమ్మలక్కలు తిరోగమన మనస్కులుగా ఉన్నారనే అంశాన్ని జాషువా విమర్శించారు. ముసాఫర్లు ఈ కావ్యాన్ని 1963లో జాషువా రాశారు. చిరుప్రాణి వీరయోధిని స్వీయ వృత్తాంతాన్ని చెప్పమని ప్రబోధించమని అడుగు. భూతల జీవనంబుడు కూలంబగునే తెలుపు అని ప్రశ్నిస్తారు. ఇంకా శరీరాన్ని కులాన్ని ధరించని చిరుప్రాణి ప్రశ్న, జీవి పుట్టుక మరణం వంటి తాత్వికాంశాలు ఈ కావ్యంలో జాషువా చర్చించారు. మగ తెగయు నాకు తెగయును, తెగలున్నవి రెండు ఆడు తెగలేకున్నను. మగ తెగకు పుట్టుగతి లేదు, అరణ్యములు రెండు తెగల అనుబంధములు, అగణ్యములు రెండు తెగల అనుబంధములు. ఆడుదు లేకుండిన నీరేడు జగంబులు శోభయే లేదు, సమంగూడిగవు యంత్రమనుకొని అని కవి స్త్రీ అస్తిత్వాన్ని ప్రశ్నించారు. స్త్రీని ఊడిగం చేసే యంత్రంగా భావిస్తున్నారు మానవ జనం. దాని గురించి తాత్విక దృక్పథం ఈ కావ్యంలో. మరణించిన వీరయోధుడు జన్మించాలని కోరిక గల చిరుప్రాణి మధ్య కొనసాగే సంభాషణ. ఆ చిరుప్రాణి ఈత పురుగులాగా కవి ప్రబలుడై జన్మించాడు. నా జననం కావ్యంలో పతివ్రతగా బిరుదు పొందాలని హృదయేశ్వరుడే ఈశ్వరుడన్న నమ్మకంతో భార్య ఓపికగా శరణార్చనాదులు చేసింది. ఆనాడు సమాజంలో స్త్రీకి ఉన్న వివాహ బాంధవ్యాన్ని వివరించారు. భర్త మరణించినా, భర్త ఉన్న కాంతల అభాగ్య దశకు సడలింపు కొంత కలిగిందని జాషువా భావించారు. జననం, మరణం, పెళ్లి, ముసలితనం, కులం మొదలైన అంశాలను ఈ ఖండ కావ్యంలో పేర్కొన్నారు జాషువా. ముంతాజ్ మహల్. షాజహాన్ ముంతాజుకు ప్రేమ చిహ్నంగా మహల్ కట్టించారు. కవి జాషువా భార్య కోసం ప్రేమ చిహ్నంగా కృతి శతకమాని బతికించి రతనాల సమాధి మందిరం కట్టారు. మృతుల మరు జన్మంబు కృతులే కదా దేవి అట్టి కృతి శతములచే బతికించి నీకు చక్కని రతనాల సమాధి మందిరము కాపింత శతకం రాసి నీకు 1000 సమాధుల సౌభాగ్యాన్ని కల్పించానంట. కొత్త లోకం. జాషువా ఆశించిన కొత్త లోకం. ఆ లోకంలో ఎలా ఉండాలో కోరుకున్నారు. శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని సామ్యవాద దృక్పథంతో చూపారు. జాషువా విశ్వనరుడి విశ్వ మానవతా దృక్పథంతో సమాజాన్ని వీక్షించారు. వీరి కవిత్వానికి జీవితానికి తాదాత్మ్యం ఉండటం వల్లనే నవయుగ కవిగా, కవి చక్రవర్తిగా రాణించారు జాషువా. స్వీయ చరిత్రలు చెప్పే పాత్రుడు.
సంభాషణాత్మక కథనం. ఓవైపు సమాజాన్ని, ఒకవైపు సంప్రదాయాన్ని, ఒకవైపు మానవుల్ని, మనస్తత్వాలని, కులం పూసే రంగులను, ఆకలి వేదనలను, స్త్రీలను, సాహిత్యాన్ని అనేక కోణాలలో దర్శించి విశ్వ మానవతను చాటి చెప్పాడు జాషువా. సమస్యలు చెప్పి వాటికి పరిష్కార మార్గాన్ని సూచించడం జాషువా కవిత్వంలో ప్రత్యేకత. ఉదాహరణ, స్వప్న కథలోని పేదరాలు సగటు నిరుపేదనికి తక్కువ సగము తోడ జీవనము చేయుచుంటివని బాధ్యత గుర్తెరిగినట్లుగా కవిపవి. సమాజంలో పురుషులు మనస్తత్వాలను, భార్య పట్ల పురుషుల ప్రవర్తన వివరించి స్త్రీ పురుషుల మధ్య ఉన్న తారతమ్యాన్ని విశ్లేషించి స్త్రీని గౌరవించని పురుషుడికి స్త్రీత్వం ఇవ్వాలని కవి హెచ్చరించారు. కాంతలను సృష్టి చేయని కారణము పెళ్లి ఆడిన భార్య పిప్పి చేసి తరుముతున్నది పురుష భూతములు కొన్ని. స్త్రీత్వమిడి అట్టివారి శిక్షించబోయి. వాళ్ళకి ఆడవాళ్ళుగా పుట్టిస్తే శిక్ష చేసినట్టు. పురుషులు నిర్మతి చేయు సాంఘిక మహాభూతంబు పెన్ గోరలను పెరికింపంబడి దుష్టభర్తల కృపాహీన ప్రవృత్తులు హృదంతరములు రంపపు కోతకోయ నిజహత్యానేరముల్ చేయు సందరులన్నీ పెట్టు పూరడింతువు సుందరులన్నీ పెట్టు తూరడింతువో మహాత్మా ప్రేమ వరాన్నిధి అంటారు. స్త్రీ కంటే పురుషుడు శ్రేష్టమని వక్కాలిస్తాయి. స్త్రీకి ఏ లోకంలో కూడా స్వేచ్ఛ లేదు. గౌరవాన్ని స్త్రీకి కల్పించాలని జాషువా కోరాడు. స్త్రీ కంటెను పురుషుండు శ్రేష్టమగుచున్ సిద్ధాంతములు చేసి తాటాకులు కంఠము కత్తికి స్త్రీ జగతి కన్యాయంబు గవించను. ఏ కాలంబుల పుట్టినంతైన లేవే నాటి స్వాతంత్రములు స్త్రీకి మారు సమాన గౌరవ విభూతిని కాంతకున్ కూర్పు. పురుషులు నిర్మించిన సాంఘిక ఆచార భూతాల కోరలలో చిక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పురుష భూతాలు భార్యలకు పెళ్లి పేరుతో హింసిస్తున్నారని, అటువంటి వాళ్ళు స్త్రీత్వం ఇవ్వాలని, దాని మూలంగా స్త్రీలపై గౌరవం పెరుగుతుందని జాషువా అభివ్యక్తీకరించి తాటాకు గ్రంథాలు స్త్రీ కంటే పురుషుడు శ్రేష్ఠుడని కంఠాలెత్తి స్త్రీకి అన్యాయం చేశారు. పురుషుడితో పాటు స్త్రీ కూడా సమాన గౌరవం కావాలని జాషువా ఎలుగెత్తించారు. కోడలిగా, భార్యగా సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, పురుషులు భార్యలు హింసించిన పతివ్రతలుగా నిలవాలనే భావాలు కవి వర్ణించారు. పతివ్రత ధర్మమనే కట్టుబాటు భగవంతుడి వివిధ అవతారాలు కూడా తెంచలేకపోయాయని జాషువా ఆవేదన పడ్డాడు. కలరు పతివ్రతలు కలియుగంబున కూడా దయాళులైన అత్తల కరకుందనంబు దాడి పొగల్ సగల్ హెలాచ్ భక్తుల పదపద్మములు కొలుచు దైవ కాంతరు వారి వేదనాజ్వలన శిఖావళిని చిరుమ జాలముని వివిధావతారము. కలియుగ సమాజంలో పతివ్రత దేవకాంతలు ఉన్నారన్నాడే కవి. గయ్యాడి అత్తల కరుకుదనాన్ని భరించే పతివ్రతలు పొగలు సెగలు కక్కే భర్తలను కొలిచే దైవకాంతలు వీరి వేదనాజ్వాలని వివిధ అవతారాలు పోగొట్టలేవని ఆవేదన పడ్డాడు జాషువా కవి. కొత్త లోకంలో మలి కోర్కెలో అర్ధాంగి రెండవ స్వర్గంపై ఏలుతుందని, సతీ వియోగం ఎంత హింసాత్మకో వివరిస్తూ ఒక్కొక్క మారు ఆయుస్సు పోసి అర్ధాంగిని ఇవ్వమని అర్థిస్తారు. మంచి భార్యగా నిలిచిన స్త్రీకి పురుషుడిచ్చే గౌరవాన్ని ఈ పద్యం బాగా చెప్తారు. మరి కోరికలు నా అర్ధాంగిని నా కొసంగు అభిమానం ఉంచి
ఇంకొక్క మార అయుద్ధాయము పోసి కోరను తృతీయ ద్వదీయ స్వర్గ వసన్న వైకుంఠమున్ నీ యూరింపు అమర్చ భోగములు నా నెయ్యంపు ఇల్లాలు నాకీ యుర్విన్ సమకూరు కూర చేయగలదోయి లోకేశ్వర అన్నారు. మనమత్యుత్తమ పంచజాతులము సుమ నీచులందేరవద్దని చేప్రాయుమన్ పెద్దల కసూయాద్వేషముల్ నేర్పి కమ్మని బుద్ధులు విషతుల్యములు పలుకులమ్మలు నమ్మరీనాటి నూతన సామాజిక సత్యశాంతి సమతా ధర్మ ప్రబోధములు విషతుల్య బీజాలను నాటే అమ్మల నేడు సామాజిక ప్రబోధాల విలువ తెలియలేదని చింతించాడు జాషువా. మాతృత్వం గురించి ప్రస్తావిస్తూ బాధ్యత ఏమిటో వాళ్లకు సూచించాడు. బూచి అనుతూ పుత్రుల బెరపించు విధికి తల్లి మున్ను పెంచెదవై క్రోధినాల ఉగ్గుబాలతో టీకాల వీరరసము తల్లి నూరిపోయ కనుక వీరరసం నూరిపోయి కానీ బూచి అని దడిపించదు. అయశుభ స్త్రీ అభ్యుదయాన్ని ఆశించిన చెప్పిన మాట మనుజుండు అగ్రరణంబులో మడి రంభంగూడు సంద్రాజులు తలుగున్ బాజిన వీరకాంతకు నేతద్యోగమెట్లబ్బునో అని ప్రశ్నింప జవాబురా అబలకింతండున్ గతులు దల్చినంచన కావించు కథాప్రణీతంబు పశ్చాత్తప్తులంచే. మగవాడు యుద్ధంలో చస్తే వాడికి వీరస్వర్గమా, ఆడదానికి లేదా అని. రణంలో మరణించినప్పుడు పురుషుడు రంభను కూడి సుఖిస్తా, మరి యుద్ధంలో తనువులు బాజిన వీరకాంత్ ఆ భోగం ఎట్లా అమరుతుంది? జాషువా ప్రశ్నించి వంచన చేసే కథా చక్రవర్తులు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పొందేట్టు చెయ్యమ. నేతాజీ ఇంటిని తీర్చేదిద్దే యంత్రాలుగా పరదాల్లో బాధితులుగా భారతీయ స్త్రీలు స్వార్థ ఆశయాలకు నీతులకు పొంగిపోయి స్వర్గాన్ని పొందుతున్నామని సంతోషిస్తారు. సొమ్ములతో ఎమ్ములతో పురాతన కథాపుణ్య ప్రసంగాలతో సంతృప్తి చెందుతారు. పెద్దలు చెప్పే దొంగ ధర్మాలకు భర్త ఎంతటి దుర్మార్గుడైనా ఎదిరించవద్దు. చిలకల చదువు నేర్పించి అబల అనే పేరు వెంటగట్ట స్త్రీలకు జ్ఞాన సంపద పెంపొందకుండా చిత్రాలుగా అణచి వేశాలని జాషువా బాధ వ్యక్తం చేసి మతుల నైసర్గిక జ్ఞాన సశ్రమ చిత్రంబుగా హత్య చేశారు. కలుపుంగోడు తనంబు తేటపడ తర్కల్ ఉత్కంఠతన్ మొగాలెత్తి మనభూతులు మూతులు బిగిరించి ముద్దుకొని సంతోషించు చిన్నారి చీమల యందున్న పరస్పర ప్రణయ సంపత్తిని ప్రసాదించి మత్స్యుల పుట్టింపుము కొత్త లోకమున కూలు నిన్ను ముప్పొద్దులను. నా కవితకు నా ప్రతిభాశైకిన్ కారణం నాదు ప్రేయసి మహిళాలోక శిరోమణి మేరీ చాకిరి నన్నంత వాణి సరిపెంతలచ అని తన భార్య గురించి. జాషువా తన కాలాని కంటే ముందు చూపుతో తరాలను మార్గదర్శిగా నిలిచాడు. ముందు పేదరికంలో భిన్న పార్శ్వాలను వీక్షించి ఆ పేదరికానికి సమాజం ఏ విధంగా స్పందించిందో అనే అంశాలు తన రచనలో పరామర్శించాడు. పేదవాడిని, పేదరికాన్ని సామాజికులు దర్శించిన తీరును భిన్న కోణాల్లో ప్రదర్శించారు. పేదలు సహాయం పొందటమే కాదు, వీరు అసహాయులను సహాయం చేసే తీరును కూడా రచనలో పొందుపరచాడు. ఒక అంశాన్ని ఒకే కోణంలోనే కాదు వివిధ కోణాలు దర్శించాలనే భావం జాషువా రచనలు మూలంగా మనం గ్రహించే విధానం. హీ లివ్డ్ బియాండ్ హిజ్ టైమ్. తన కాలం కంటే ముందుగా జీవించిన వాడు మనిషిని
మనిషికి మధ్య ఉన్న అగాధాన్ని సృష్టించిన వర్ణ వ్యవస్థపై ధ్వజమెత్తాడు జాషువా. బహుముఖ విషయ పరిజ్ఞానం కల జాషువా తన రచనలో అనేక అంశాలను ప్రదర్శించారు. కవులు చెప్పేదాన్ని కాలం అనుసరిస్తుంది అని ఒక సిద్ధాంతం చేశారు. జాషువా సుబ్రహ్మణ్య భారతి రచనలలో జాతీయత ఎలా చెప్పారు అనేటువంటి దాన్ని తులనాత్మక పరిశీలన చేసి వ్యాసం రాశారు. శిఖామణి అనే ఆయన ఆచార్య కె సంజీవరావు అంటారు. అసలు మామూలుగా శిఖామణిగా చలామణి చాలా సభల్లో నాకు విహంగా వాళ్ళు అంటే మహిళా వెబ్ మాస పత్రిక ఉంది. ఆ పత్రిక వాళ్ళు నేను అందులో దాదాపు 12 ఏళ్ల నుంచి వ్యాసాలు రాస్తున్న. ప్రతి నెల నా వ్యాసం అందులో పడుతుంది. స్త్రీల మీదే రాస్తా, ఇంకొకళ్ళ మీద. ప్రపంచంలో అన్ని రంగాల్లో ఉండేస్తుంది. అది వాళ్ళు నాకు మొదటి అవార్డు అంటే అంతర్జాలంలో రాసినందుకు మొదటి అవార్డు నాకు ఇచ్చారు. ఆ సంవత్సరం జ్ఞాపకం లేదు, కానీ నా కోవిడ్కి ముందు 2017-16 రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో అక్కడ ఎండూరు సుధాకర్ గారు, ఆమె భార్య హేమలత గారు, ఆమె ఆ తర్వాత ఆ రోజున ఈయన కూడా వచ్చారు. ఆ శిఖామణి గారు కూడా ఆ సమావేశానికి వచ్చారు. వాళ్ళ సమక్షంలో నాకు ఆ అవార్డు ఇచ్చారు. అది దాని గురించి రేపు తెలుసు.